హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఈ వీడియో చూసే కన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, మేమైతే ఇవాళ మా పాపని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి అయితే నేను మా అల్లుడు అయితే స్కూల్కి అయితే వచ్చేసాము. ఆఫీస్ రూమ్ పక్కన ఉన్న అక్వేరియంలో టార్టైస్ ఫిషెస్ ఉంటే మా అల్లుడు అక్కడైతే కొద్దిసేపు టైం స్పెండ్ చేశాడు. ఇంతలోకే స్కూల్ అయితే అయిపోయింది. పిల్లలు అయితే ఒక్కొక్కరుగా దిగి వస్తున్నారు మెట్లు. అక్కడ పిల్లలు చూడండి ఎంత హ్యాపీనెస్తో వస్తున్నారంటే, స్కూల్ అయిపోగానే ఒక్కొక్కరు వాళ్ళ పేరెంట్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తుంటారు. ఏంటంటే పిల్లల్ని వదిలిపెట్టి తల్లుళ్ళు ఉండలేరు, తల్లులను వదిలిపెట్టి పిల్లలు ఉండలేరు. కానీ మార్నింగ్ 9 నుంచి 3 వరకు ఉండాలంటే చాలా కష్టం అండి. పిల్లల కోసం ముందుగానే వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు మెట్లు దిగుకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళ 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 పేరెంట్స్ని చూసుకొని ఒక్కొక్కరు ఎంత హ్యాపీగా వస్తారో చూడండి. మా పాప కూడా వచ్చేసింది. ఇంతలోకి మా అల్లుడు అయితే మా పాప దగ్గర బ్యాగ్ తీసుకొని నాకైతే ఇచ్చేస్తున్నాడు, నువ్వు పట్టుకో అనేసి. నేనైతే తీసుకున్నాను. అలాగే ఇద్దరైతే చేతులు పట్టుకొని ఎంత చూడముచ్చట్టుగా నడుస్తున్నారు కదా, ఇద్దరు చేతులు పట్టుకొని. చూడండి, నేను స్కూల్కి వచ్చి తీసుకుపోయాను. రీజన్ ఏంటంటే, అసలు ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను. మా పాప వచ్చేసి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుందండి. మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారండి. కరెక్ట్ 1 వీక్ అయ్యింది వెళ్ళి కూడా. ఇంకా 2 డేస్ వరకు అయితే నేను మా ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం లాంగ్ కాబట్టి మాకు చాలా కష్టం అనిపించింది తీసుకురావడం. సో అందుకని నేనైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటే వెళ్ళడం తీసుకురావడం కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి మమ్మీ వాళ్ళు వచ్చే వరకు అక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయి బట్టలన్నీ అయితే తెచ్చుకొని ఉన్నాను. సో అందుకనే నేనైతే ఈవినింగ్ వచ్చాను స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి. ఇంతలోకి షాప్ దగ్గర అయితే ఏదో ఒకటి ఇప్పియాలండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఇప్పించుకొని తీసుకెళ్ళాలి, వచ్చేటప్పుడు కూడా ఏదో ఒకటి ఇప్పించుకొని తీసుకురావాలి. పిల్లల గురించి తెలిసిందేగా, ఏదో ఒకటి అయితే కావాలి. స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఏదో ఒకటి కావాలి. అస్సలు ఏడవకుండా అయితే వెళ్తుంది. అంటే మరి ఏమన్నా ఇప్పిస్తాము, వెళ్ళేటప్పుడు మమ్మీ ఏదో ఒకటి ఇప్పిస్తా అనుకుంటుందో మరేమో తెలియదు. కానీ వెళ్ళగానే షాప్ దగ్గర ఏదో ఒకటి అడుగుతుంది, తీసుకుంటుంది. స్కూల్కి అయితే సైలెంట్గా వెళ్ళిపోతుంది, అస్సలు ఏడవదండి. చూడండి, వాడు లాలీపాప్లు, మా పాప వచ్చేసి నల్లీలు పట్టుకొని అయితే వెళ్తున్నారు. ఇంటికైతే వచ్చేసారు. అక్కడ చెప్పులు అయితే ఇప్పుతున్నారు, చూస్తున్నారు కదా. మా పాప అయితే మెట్ల మీద కూర్చొని షూస్ అయితే ఇప్పేస్తుంది. మా అల్లుడికైతే ఒక చెప్పు ఇప్పేసాడు, కానీ ఇంకొక చెప్పు ఇప్పడం వాడికి రావట్లేదు. ఎందుకంటే చేతిలో లాలీపాప్స్ ఉన్నాయి కదా, చాలా కష్టపడుతున్నాడు చూడండి. సో అందుకనే నేనైతే చెప్పులు తీసాను, వాడికి రావట్లేదని. మా పాప అయితే వెళ్ళిపోతుంది కూడా, షూస్ ఇప్పేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మా అల్లుడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంతే అండి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వ్లాగ్ అయితే తీశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.